మాతృభాషతో మరింత అందంగా మిస్ చైనా, మిస్ అర్జెంటీనా సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమణులు ప్రత్యేక అనువాదకులతో టీ హబ్లో కార్యక్రమం. నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు. కిమ్స్ ఆసుపత్రి సందర్శన, నేడు శిల్పారామంలో సందడి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం. 6 విభాగాల్లో పోటీలు. ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు. ఈ ఎమ్మెల్యే అవుడికంటే కష్టం ఉంది. ఇది ఎమ్మెల్యే ఎంపీ అవుడికంటే కష్టం. ఏం పోటీలు, ఎన్నిట్లలో నెక్కి రావాలనుకుంటున్నావు? అయితే ఇదంతా ఓకే. నేను సిపిఐలు వీళ్ళ మీద కామెంట్ చేసి చూసినాను. కునంనేని సాంబశివరావు, నారాయణ. మరి ఆ కామెంట్ల మీద మంత్రులు ఏం ప్రెస్ మీట్ పెడతారో చూడాలి. ఇక పెట్టరా? ఎందుకు? ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి. అరే వాళ్ళు ఏం కామెంట్ చేశారు అనుకుంటాను? అందాల బొమ్మలు చూసి మంత్రులు సొల్లు గారుస్తున్నారు అన్నాడు. మంత్రులు సొల్లు గారుస్తున్నారని కామెంట్ చేసిర్రు. మంత్రులు ఇప్పుడు దాన్ని ఉందా పంపి ఏ మంత్రి ఏం కథ అని చెప్పాలి కదా. ఇప్పుడు నారాయణ, ఇప్పుడు మంత్రులందరూ నారాయణ గారికి దమ్ముంటే ఆ పేరు బయట నారాయణ గారికి, సాంబశివరావు గారికి దమ్ముంటే ఆ మంత్రులు ఎవరు? అందాల బొమ్మలు చూసి మంత్రులు సొల్లు. మంత్రుల వరకు గారి ఎన్ని డ్రమ్ములు నిండా గారింది. ఒకసారి వాళ్ళ కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఖండించాలి కదా మంత్రులు. మరి వాళ్ళు డిమాండ్ చేయాలి ఆ మంత్రుల పేరు చెప్పురు అని. అంతే. మంత్రుల పేర్లు చెప్పమని మంత్రుల డిమాండ్ చేయాలి. మంత్రులన్నా డిమాండ్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల పాపల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ అవర్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సొలుగాల్స్ కూడా తిరుగుతున్నారంట మంత్రులు, అధికారులు. ఇది చాలా పెద్ద కామెంట్ ఇది. మరి ఆ మంత్రి ఎవరు, ఏం కథ అనేది అంతవరకు తీసుకోవాలి. ఇంకా పెద్ద మనిషి మాట అన్నా కూడా ఈ జడ్జిగా మన నారాయణ గారిని పెట్టాలి. నారాయణ అన్న, కునంనేని సాంబశివరావు అన్న, ఈ రాఘవులు గారిని, బివి రాఘవులు గారిని, వీలైతే హనుమంతరావు గారిని, హనుమంతరావు గారిని, వీళ్ళని పెట్టి చర్చలు చేస్తే ఓ పోరే ఇడ్చుడా ఓ దయం మంచిగా. అంటే వాళ్ళు పిలిచేది ప్రేమగా అయినప్పటికి కూడా వీళ్ళ జడ్జీలను చేస్తే ఇలా ఎవరు గెలుస్తారో ఇక వాళ్ళకే.